మిత్రులారా 12 అక్టోబర్ 1972 సౌత్ అమెరికా యూరోగా నుండి చిన్న చార్టర్డ్ విమానం బయలుదేరింది చిల్లీ దేశపు క్యాపిటల్ అయినటువంటి శాంటియాగో కొరకు. ఈ విమానంలో బలమైన రగ్బీ టీం ప్లేయర్స్, వీరితో పాటు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మొత్తం కలిపి 45 మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం పెద్ద దూరం ఏమీ లేదు. యూరోగా నుండి శాంటియాగో కొరకు కేవలం 3 గంటల ప్రయాణం మాత్రమే. మార్గం మధ్యలో ఆండస్ మౌంటైన్స్ కలుగుతాయి. ప్రపంచంలోని అతిపెద్ద విస్తరణ కలిగినటువంటి కొండలు. దీని యొక్క రేంజ్ 8900 కిలోమీటర్లు. హిమాలయాల తర్వాత ఎత్తైనవి కూడా ఇవే. 12 అక్టోబర్ 1972 కొండల్లో తుఫాన్ వచ్చింది. పైలట్స్ నిర్ణయం తీసుకొని అర్జెంటీనాలో ఉన్నటువంటి మెండోజా విమానాశ్రయంలో రాత్రికి విమానాన్ని ఆపేశారు. 13 అక్టోబర్ 1972 మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాలకు విమానం తిరిగి బయలుదేరింది. పైలట్స్ వాతావరణం అనుకూలంగా ఉంది అనుకున్నారు. 3 గంటల 21 నిమిషాలకు వాతావరణం పూర్తిగా మారిపోయింది. చుట్టూ మేఘాలు కమ్ముకున్నాయి. విమానం అటు ఇటు కదలడం మొదలైంది. అలారం మోగుతుంది, వార్నింగ్ లైట్ వస్తుంది. పైలట్స్ కి ఏమీ అర్థం కావట్లేదు. లోన మంచి కామెడీ నడుస్తుంది. ఈ కామెడీ మధ్యలో ఒక వ్యక్తి విండో నుంచి బయటకు చూస్తున్నాడు. మేఘాలు తప్పుకుంటున్నాయి, కానీ విమానం కొండల దగ్గరికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. విమానం మేఘాల నుంచి బయటికి రాగానే ఎదురుగా పెద్ద పెద్ద కొండలు. వీటిని చూసి పైలట్స్ పానిక్ లోకి వచ్చేసారు. వెంటనే విమానాన్ని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ గ్రౌండ్ కొలిజన్ అలారం మోగుతూ ఉంది. పైలట్స్ మాక్సిమం బలం పెట్టి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆలస్యం అయిపోయింది. విమానం పైకి లేపే క్రమంలో వెనక పక్క కుడి పక్క 2 కొండకు తగిలి ముక్కలైపోయాయి. 2 సీట్లు, 3 వ్యక్తులు గాల్లో కలిసిపోయారు. మళ్ళీ కొన్ని సెకండ్లలోనే ఎడమ పక్క కొండకు తగిలి ముక్కలైపోయింది. మరికొందరు గాల్లో ఎగిరిపోయారు. ఇప్పుడు విమానం యొక్క ముందు భాగం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో 700 మీటర్ల కిందకి జారుకుంటూ అతి వేగంగా ఇలాంటి క్రాష్ వలన విమానం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. విమానం తన స్థితిని కోల్పోయింది. 2 పైలట్స్ అక్కడికక్కడే మరణించారు. ఈ విమానము ఆండస్ కొండలలో 3570 కిలోమీటర్ల ఎత్తుపై దాని ప్లాన్ రూట్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో పడి ఉంది. ఆశ్చర్యం ఏంటంటే 45 మందిలో నుంచి 33 మంది ఇంకా బ్రతికే ఉన్నారు. ఇందులో కొంతమంది ఇప్పుడా అప్పుడా అన్నట్టున్నారు, కొంతమంది రక్తసిక్తమై ఉన్నారు, కొంతమందికి వెముకలు విరిగి ఉన్నాయి. ఆ సమయంలో వారు ఎక్కడున్నారో ఇమాజిన్ చేయలేరు. ఈ వీడియో చూస్తున్న మీరు వీరితో ఏం జరగబోతుందో ఇమాజిన్ చేయలేరు. ఈ క్రాష్ తర్వాత 2 వ్యక్తులకు ఎక్కువ గాయాలు కాలేదు. ఒకరు 19 ఏళ్ల రోబర్టో కనేసా, మరొకరు 20 ఏళ్ల గుస్తావో జెర్బినో. ఇందులో లక్ ఏంటంటే వీరిద్దరూ మెడికల్ స్టూడెంట్స్ అయి ఉండడం. వీరు తక్షణమే పని మొదలు పెట్టేశారు. వీరి శక్తికి మించి ట్రీట్మెంట్ మొదలు పెట్టేశారు. విమానం క్రాష్ అయిన గంట తర్వాత చిలియన్ ఎయిర్ సర్చ్ రెస్క్యూ సర్వీస్ రంగంలోకి దిగింది. 4 విమానాలు. సాయంత్రం నుండి రాత్రి వరకు వెతికినా ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఎందుకంటే విమానం కుప్పకూలింది రిమోట్ ఇన్యాక్సిబుల్ ఏరియా కాబట్టి. మరొక కారణం విమానం తెల్లగా ఉండడం, కొండలపై మంచు తెల్లగా ఉండడం, తెల్లటి మేఘాలు కమ్ముకొని ఉండడం. ప్యాసింజర్లో ఒక నమ్మకం, రేపైనా రక్షించబడతామని, చలి నుంచి తనను కాపాడుకోవాలి అని సీట్లను, విమానం యొక్క వెనుక ముక్కల్ని అడ్డంగా పెట్టుకున్నారు. అదే రాత్రి అంటే 13 అక్టోబర్ నాడు 5గురు చనిపోయారు. మిగిలింది 28 మంది మాత్రమే. మరుసటి రోజు 14 అక్టోబర్ 1972 అర్జెంటీనా, యూరుగ్వై, చిల్లీ 3 దేశాల నుండి 11 విమానాలు వెతకడం మొదలుపెట్టాయి. కింద బాధితులకు విమానాలు కనిపిస్తున్నాయి, కానీ వెతికే వారికి బాధితులు కనిపించట్లేదు. వీరి దగ్గర ఉన్నటువంటి లిఫ్టిక్ తో SOS రాసే ప్రయత్నం చేశారు, కానీ లిఫ్టిక్ అయిపోయింది. మరొక ప్లాన్ వేశారు. వీరి దగ్గర ఉన్నటువంటి బ్యాగులతో క్రాస్ మార్క్ చేశారు. 1 కాదు, 2 కాదు, 3 విమానాలు వీరి పైనుంచి వెళ్ళాయి, కానీ ఫలితం లేకుండా పోయింది. క్రాష్ అయిన 3 రోజుల తర్వాత 16 అక్టోబర్ ఫెర్నాండో పరాడో కోమాల నుంచి బయటికి వచ్చాడు. చూడగానే తన తల్లి చనిపోయి ఉంది. చెల్లి యొక్క స్థితి దీనంగా ఉంది. తను రక్షించడానికి నీళ్లు, ఆహారం అందించాడు, కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. 8 రోజుల తర్వాత తన చెల్లి కూడా చనిపోయింది. విమానం సీట్ల మధ్యలో ఒక రేడియో దొరికింది. రాయ్ హార్లీ అనే వ్యక్తి ఎలక్ట్రానిక్స్ చేసి ఉన్నాడు. నానా తిప్పలు పడి దాన్ని ఆన్ చేశాడు. సమాచారం వినవచ్చు, కానీ
బయటికి సందేశం పంపలేము. ఇది ఒక వన్ వే సిస్టమ్ రేడియో. క్రాష్ అయిన 11 రోజుల తర్వాత రేడియో ఆన్ చేయగానే వచ్చిన వార్త 11 రోజుల 142 గంటల 30 నిమిషాలు సెర్చ్ చేసి ఇక సెర్చ్ ఆపరేషన్ ఆపేశారు. ఇవన్నీ 11 రోజుల్లోనే అయిపోయాయి. పరాడో ఒక్క చాక్లెట్ ని 3 రోజుల వరకు తిన్నాడు. మరి ఇప్పుడు ఏం తినాలి అంటే కొంతమంది ఈ విమానం యొక్క లెజర్ సీట్లను తినడం మొదలుపెట్టారు. మరికొంతమంది సీట్లలో ఉన్నటువంటి ఆ యొక్క దూదిని కూడా తిన్నారు. కానీ ఇవన్నీ ఏం సరిపోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం తిన్నారో వింటే మీరు షాక్ అవుతారు. చనిపోయిన వారి మాంసాన్ని తినడం మొదలుపెట్టారు. కొంతమందికి ఇది ముందుగా నచ్చలేదు. కానీ గత్యంతరం లేని పరిస్థితిలో అందరూ తినడం మొదలుపెట్టారు. వారు తింటున్నప్పుడు వారి యొక్క బాధను కనుక కొండ మీద తీసి పెట్టగలిగితే ఆ కొండే బద్దలైపోతుంది. అంత బాధగా తిన్నారు. ఎందుకంటే ఆ శవాలు వారి యొక్క మిత్రులవి లేదా బంధువులవి కనుక. 29 అక్టోబర్ 1972 క్రాష్ అయిన 16 రోజుల తర్వాత ఒకేసారి అవలాంచి వచ్చింది. కొండ మించి మంచు జారుకుంటూ వచ్చి ఈ యొక్క విమానం ముక్కలో ఉరుక్కు మిగిలిన వారు విమానం ముక్కలో ఇరుక్కుపోయి నతుక్కొని ఉన్నారు. పరాడో ఒక ఇనుప ముక్కను తీసుకుని 2 రోజులు శ్రమించి బయటికి వచ్చాడు. బయట చూస్తే తుఫాను బీభత్సం. బయట కంటే లోనే బెస్ట్ అని మళ్ళీ లోనికి వచ్చేసాడు. 2 రోజుల తర్వాత తుఫాను తగ్గిన తర్వాత అందరూ బయటకు వచ్చారు. ఇక లాభం లేదు, బ్రతకాలంటే ప్రయత్నించాలని అందరూ నిర్ణయించుకున్నారు. కనేసా, పరాడో, విజెంటెన్ వీరు ముగ్గురు నిర్ణయించుకున్నారు మనం నడిచి వెళితే ఏదైనా గ్రామం రాకపోదా అని. కానీ పెద్ద సమస్య, వీరు ఎటెళ్ళాలి? ఈస్ట్ కా, వెస్ట్ కా, నార్త్ కా లేక సౌత్ కా? ఊహలను అనుసరించి వెళితే చేరగలమా అన్న భయం. వీరి దగ్గర ఒక మ్యాప్ లేదు, ఒక కంపాస్ కూడా లేదు. ఎలా వెళ్ళాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అయినా ధైర్యం చేసి 15 నవంబర్ నాడు అంటే క్రాష్ అయిన 33 రోజుల తర్వాత వీరు ఈస్ట్ వైపునకు నడవడం మొదలు పెట్టారు. కొన్ని గంటలు నడిచిన తర్వాత వీరికి విమానం యొక్క ముక్కలు కనిపించాయి. అందులో వీరికి కొంచెం తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు కూడా దొరికాయి. దీని ద్వారా వీళ్ళకి కొంచెం హెల్ప్ కూడా అయింది. ఇందులో ఒక 2 వే సిస్టమ్ రేడియో కూడా దొరికింది. అది ఆన్ చేయాలంటే బ్యాటరీ కావాలి. ఒక బ్యాటరీని తీశారు. ఆ బ్యాటరీని తీసుకొని మెయిన్ బాడీ దగ్గరికి వెళ్ళాలంటే అది చాలా బరువు ఉంది. ప్రయత్నించి నిస్సహాయంతో ఏం చేయలేని పరిస్థితుల్లో రాయ్ హార్లీ దగ్గరికి తిరిగి వెళ్ళి తనను తీసుకొచ్చి ప్రయత్నించారు. కానీ విఫలమైపోయింది. ఎందుకంటే విమానం యొక్క ఎలక్ట్రికల్ సిస్టమ్ 115 వోల్ట్స్ ఏసీలో ఉంది. ఈ బ్యాటరీ చూస్తే 24 వోల్ట్స్ డీసీలో ఉంది. దీని కనెక్టర్ వీరి వద్ద లేదు. కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు కానీ విఫలమైపోయారు. ఇక బ్రతకాలంటే నడవక తప్పదు నిర్ణయించుకొని వెస్ట్ వైపునకు నడవడం మొదలు పెట్టారు. 11 డిసెంబర్ క్రాష్ అయిన 59వ రోజు మరొక అవాంచి వచ్చింది. ముగ్గురు మరణించారు. ఇప్పుడు మిగిలింది కేవలం 16 మంది మాత్రమే. మరుసటి రోజు 12 డిసెంబర్ అంటే 2 నెలలు పూర్తి అయ్యాయి. ఈ ముగ్గురు వెస్ట్ సైడ్ నడుస్తున్నారు. వెస్ట్ సైడ్ వెళ్ళాలంటే ఒక కొండ ఎక్కి దిగాల్సిందే. ఆహారం తక్కువ ఉన్న పరిస్థితిని విజెంటైన్ చూసి ఒక నిర్ణయం తీసుకున్నాడు రిటర్న్ వెళ్ళాలని. ఒక వినప ముక్కను స్లేగా చేసుకొని దాని మీద నుంచి జారుకుంటూ 3 రోజులు ఎక్కినటువంటి కొండ నుంచి జారుకుంటూ 1 గంటలోనే సంఘటన స్థానానికి చేరుకున్నాడు. పరాడో, కనేసా ఇద్దరు కూడాను కొండ ఎక్కేశారు. కొండ ఎక్కిన తర్వాత ఎటు చూసినా కొండలే కొండలు, ఏమీ కనిపించట్లేదు. గుండెలు పగిలినంత పనయ్యింది. పరాడో చూస్తుండగా 2 గుట్టల మధ్యలో నుంచి ఒక మంచు లేని ప్రదేశం తనకు కనిపించింది. అటువైపుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అటువైపుకు నడుస్తుంటే ఒక వాగు కనిపించింది. ఆ వాగు నీరు ఎటు వెళ్తున్నాయో అటువైపుకు వెళ్తున్నారు. 9 రోజులు నడిచారు. 9 రోజుల తర్వాత ఇక కనీసం నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను అనే పరిస్థితికి వచ్చాడు. 20 డిసెంబర్ 1972 వీరికి చేన్లలో దూరంగా ఒక ఆవు కనిపించింది. అటువైపు 3 వ్యక్తులు కనిపించారు. కానీ పరాడో అరిస్తే వారికి వినిపించట్లేదు. ఒకటి వీక్నెస్, రెండవది వాగు యొక్క నీటి శబ్దం అధికంగా ఉంది. దీని వలన ఏమి చేయని పరిస్థితి. చేతులు వెత్తి సైగలు చేస్తున్నాడు. అటు నుంచి వ్యక్తి చూసి ఏదో ఇతడు ఆశిస్తున్నాడు అని నేను రేపు వస్తాను, ఐ విల్ కమ్ టుమారో అని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి తిరిగి వచ్చి ఒక పెన్ పేపర్ ని పొట్లం కట్టి ఇటువైపునకు విసిరేశాడు. పరాడోకి మొదటిసారి తన సమస్యను ప్రపంచానికి చెప్పుకునే అవకాశం దొరికింది. పరాడో పెన్ తీసుకుని పేపర్ పై రాస్తున్నాడు స్పానిష్ భాషలో. అటువైపు సందేశం అందుకున్న వ్యక్తి చిల్లీ దేశానికి చెందిన వ్యవసాయదారుడు
సర్జిగో కటలాన్. అది చదివి మిగిలిన ఇద్దరితో చర్చించాడు. 2 నెలల క్రితం ఒక విమానం క్రాష్ అయిన సంగతి మనం పేపర్లో చదివాము. ఇంకా వీళ్ళు బ్రతికే ఉన్నారా అని ఒక బ్రెడ్ ముక్కను వారి దిక్కు విసిరేశాడు. గుర్రం ఎక్కి 10 గంటల ప్రయాణం చేసిన తర్వాత జనసంచారంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆఫీసర్ కి ఇంటిమేషన్ ఇచ్చాడు. ఆ ఆర్మీ ఆఫీసర్ కాస్త శాంటియోగా ఆర్మీ ఆఫీసర్ కి ఇంటిమేషన్ ఇచ్చాడు. చిల్లీ దేశపు రెస్క్యూ టీం 3 విమానాలు తీసుకొని విమానంలో పరాడను కూర్చోబెట్టుకుని 12 డిసెంబర్ అంటే పూర్తిగా 70 రోజుల తర్వాత బాధితులను రక్షించడానికి సంఘటన స్థలానికి చేరుకుంది. మొత్తానికి రెస్క్యూ టీం 16 మందిని కాపాడగలిగింది. వీరి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రపంచానికి ఈ కథ ఒక గుణపాఠం, ఒక సందేశం. మెడికల్ స్టూడెంట్స్ చేసిన సహాయం కానీ, తిండి లేని పరిస్థితులలో ఒకరికొకరు సాక్రిఫైజేషన్ చేసుకోవడం కానీ, కష్టపడి జయించడం కానీ. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్లో మాత్రం తప్పకుండా రాయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.